నమస్తే అండి. అంబటి రాంబాబు గారి అరెస్ట్ మీద ఫస్ట్ టైం నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. చాలా హుందాగా, చాలా పద్ధతిగా, చాలా వివరంగా అయితే స్పందించారు. కానీ కొంతమందికి అయితే మంట పుడతా ఉంది. ఆ వ్యక్తి మాట్లాడినటువంటి భాషని ఉద్దేశించి ఏ ఒక్కడు కూడా అతన్ని కామెంట్ చేయట్లేదు. కానీ అరెస్ట్ చేసేటటువంటి విధానాన్ని గురించి కావచ్చు, పెట్టిన బొక్కలో పెట్టినటువంటి విధానాన్ని గురించి మాత్రం మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు నారా లోకేష్ గారు దీనికి సంబంధించి స్పందించారు. ఎందుకంటే ఒకటంటే, ఏ తల్లిని దూషిస్తే ఏ కొడుకు ఒప్పుకుంటాడు, ఏ భార్యను దూషిస్తే తన భర్త ఎందుకు ఒప్పుకోవాలి, నాకు తెలియక అడుగుతా ఉన్నాను. ఈ రోజున స్వయంగా చంద్రబాబు నాయుడు గారినే కాకుండా చంద్రబాబు నాయుడు గారి తల్లిని, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, చంద్రబాబు నాయుడు గారి కోడల్ని ఈ వ్యక్తులు దుర్భాషలాడతా ఇష్టం వచ్చినట్లుగా వాగుతా ఉంటే వాళ్ళని ఎందుకు వెనకేసుకోవాలో నాకు తెలియక అడుగుతాను. వాళ్ళని ఎందుకు వదిలేదు అలా గాలికి? అదే విషయం మీద నారా లోకేష్ గారు స్పందించారు. ఆయన ఏమన్నాడో ఫస్ట్ విన్న తర్వాత మనం మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారు తల్లి అధ్యక్ష, మా సొంత కార్యకర్త రెడ్డి గారు మేము యాక్షన్ జైలుకి వెళ్ళాడు అధ్యక్ష. రిమాండ్ మేము ఒక మహిళ గురించి ఎవరు మాట్లాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరు ఎక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారట. మీరు తల్లి చేస్తే 2 చిన్న మాటలు ఉంటాయి. మీకు చిన్న మాటలు ఉంటాయి. మీకు సొంత తల్లిని గౌరవించడం మీరు అలవాట్లేదు. మాకుంది బాధ్యత, మాపైనుంది. ఒక్క మహిళ చోళగారు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి వేరే క్షమాపణ అడిగారని తల్లి చోళకంటే ఎవరిని వదిలిపెట్టాం. టేకర్ ఫేమస్ ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లైనా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా ఒక మహిళ చోళకంటే ప్రజా ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరు వదిలిపెట్టాం, ముందు చూస్తారు కదా. సో ఇదనమాట నారా లోకేష్ గారు స్పందించినటువంటి తీరు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, తను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పందా? అక్షరాల కామన్ మ్యాన్ కిరణ్ అని చెప్పేసి ఆ అబ్బాయి వచ్చేసి భారతిరెడ్డి గారిని ఏవో కొన్ని మాట్లాడినాడు అని చెప్పేసి స్వయాన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని బొక్కలేసే టైంలో కూడా ఆ అబ్బాయి ఎంతో కొంత మాట్లాడుతూనే ఉండేవాడు ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి కొన్ని పదాలు ఉపయోగిస్తే వెంటనే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది? అబ్బాయిని బొక్కలో వేసింది. అబ్బాయిని బొక్కలో పెట్టారు, చాలా రోజుల పాటు ఉంచారు. ఉంచి తర్వాత అబ్బాయి ఏమయ్యాడో తెలియదు. ఇప్పుడు ఎవరికైతే కంటికి కనిపించినటువంటి పరిస్థితి, మరి జైల్లో ఉన్నాడు, ఇంకెక్కడ ఏదైనా చేస్తున్నాడో తెలియదు. కంటికి కనుమరుగైపోయినాడు. సొంత పార్టీ కార్యకర్త, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన స్థాయిలో మాటల తోటాలు పేల్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అవసరమైతే వదిలిపెట్టేసుకుంటాం. ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మహిళలను తిడితే ఏమాత్రం సహించం అని చెప్పేసి ఆనాడు టీడీపీ పార్టీ అయితే మనకి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అంబటి రాంబాబు గారిని ఎందుకు ఆయన కఠినంగా హెచ్చరించట్లేదు? ఆయననే కాదు, ఇదే వైసీపీ పార్టీకి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడేటటువంటి వ్యక్తులు, దుర్భాషలాడేటటువంటి వ్యక్తుల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వెనుక ఉంచుకుంటున్నారు, వాళ్ళ పక్కన ఉంచుకుంటున్నారు? దాని వెనుక ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, కారణం ఏంటి, ఎవరైనా చెప్పగలుగుతారా? అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పే ఉంది. నోటికి వచ్చినంత, ఇష్టం వచ్చినంత వాగితే మేము ఎందుకు ఊరుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారు నారా లోకేష్ గారు. వదిలిపెట్టాలా ఇలా కూల్గా కామ్ కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడనివ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దీనికి వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, బయటకు వచ్చి సమాధానం ఇవ్వగలరా అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రశ్న. మరి దీనికి ఏమన్నా వైసీపీ పార్టీ కేడర్ ఏమన్నా సమాధానం ఇస్తుంది అని చూడాలా. నాకు తెలియక అడుగుతా. కొంతమంది వెనకేసుకొస్తా ఉన్నారు. ఆయన మాట్లాడిన తప్పెక్కడా? ఆయన కదా మాట్లాడింది. కొట్టినోళ్ళు, తిట్టినోళ్ళు, లేకపోతే కొట్లాటలు చేసిన వాళ్ళు, కడ్డీలు బరుసలు పట్టుకుని ఇళ్ల మీదకి వచ్చిన వాళ్ళు వాళ్ళని వదిలేశారు. మరి ఈయన ఎలా పట్టుకుంటారు అని వదిలేస్తూ ఉన్నారు. నాకు అది అర్థం కాలేదు. అంటే అమ్మ అక్క బూతులు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరే మనం వాళ్ళని వదిలేరు గాలికి. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో పట్టాలు ఒక మాట అన్నారని చెప్పేసి వాళ్ళ కేడర్ అంతకి బీపీ వచ్చింది. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వచ్చే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చే. కానీ ఈ రోజు వీళ్ళు నీతులు కబుర్లు చెప్తున్నటువంటి పరిస్థితి నాకైతే అర్థం కాదు. అక్షరాల అడ్డగోలుగా కారుకోతలు కూర్చున్నటువంటి వ్యక్తిని ఎందుకు సమర్థిస్తున్నారో, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నా, ఇది వైసీపీ పార్టీకి దెబ్బే తప్ప ఈ రోజున నారా లోకేష్ గారు చాలా హుందాగా స్పందించిన. మా ఇంటి మీద మహిళలే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అన్న, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గురించి మాట్లాడిన ఇష్టాచారంగా మేము ఉపేక్షించాం, మేము బొక్కలో పెడతాం, ఏమాత్రం కూడా సహించాం అని తేల్చి చెప్తున్నాడు ఈ రోజున. మరి దీనికి వైసీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అంతే కదండి. రోజున ఎమ్మెల్సీలకు ఉన్నటువంటి వ్యక్తులు డోర్ డెలివరీ ఇచ్చినారు, అలా ఏం చేయట్లేదు కదా.
తప్పు మాట్లాడే వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని కూడా తీసుకోవద్దు, అమ్మట్రమ్మ మీద కక్ష సాధింపు, ఇబ్బంది పెడతా ఉన్నారు, బయటికి రాని కూడా చేస్తా ఉన్నారు. అడ్డగోలు కారు కూతలకు వస్తే నువ్వు ఎన్నైనా మాట్లాడుకయ్యా మేము పడతా ఉంటామని చెప్పేసి అనుకోలేమో, మరి అర్థం కానటువంటి పరిస్థితి.